SAP architectures, and like architectures in SAP. Are you able to see my screen? No, sir. Yes, sir. Yes, yes. I'm not. Okay, so I will unshare and reshare again. Okay. Now, Yeah, now. Yeah. okay. So SAP architectures. సో ఇది సేమ్ యాజ్ నేను మీకు ముందుగా చెప్పినట్టే కొన్ని టెక్నికల్ పార్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దెన్ విల్ ఎంటర్ ఇన్ టు end user part. Okay, so this one also is a technical which is related to kind of consultant or awareness purpose. Okay, so మనము వాట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే లైక్ ఏ వర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేస్తున్నామో మీకు ఐడియా ఉందా? ఎనీ ఐడియా? For HANA, ECC. ఓకే, EC6. ECC 6. సో ఇది R/3 ఆర్ R/2 ఆర్ R/1? ECC is a R/3 architecture. R/3 ECC version. Okay, so R/1, R/2, R/3 అంటే is kind of versions ఇవి. ఓకే, మార్కెట్లో రిలీజ్ అయిన దగ్గర నుంచి సారీ మార్కెట్లో ఎస్ఏపి రిలీజ్ అయిన దగ్గర నుంచి వాళ్ళని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నారు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని. అది నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఏవైతే అయ్యాయో వాటన్నిటి డీటెయిల్స్ని ఇక్కడ ఆర్కిటెక్చర్స్ ఆఫ్ వర్షన్స్ అనేది అంటే లైక్ ఇందులో ఆర్కిటెక్చర్స్ ఆఫ్ ఎస్ఏపి అంటే లైక్ దెర్ ఆర్ 3 థింగ్స్ ఉన్నాయి. R/1 ఆర్కిటెక్చర్, R/2 ఆర్కిటెక్చర్, R/3 ఆర్కిటెక్చర్. ఓకే, R/3 ఆర్కిటెక్చర్. సో R/1 అంటే ఏంటంటే ఇస్ నథింగ్ బట్ రియల్ టైమ్ అండ్ రన్ టైమ్ ఆర్కిటెక్చర్. ఓకే, రియల్ టైమ్ అండ్ రన్ టైమ్ ఆర్కిటెక్చర్. సో దేంట్లో అయినా కూడా మనకి దేర్ ఆర్ త్రీ త్రీ లేయర్స్ అనేవి ఉంటాయి. ఓకే, 3 లేయర్స్. అవి ఏంటి అని అంటే కైండ్ ఆఫ్ ప్రెసెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఈ వర్డ్స్ ఎప్పుడైనా విన్నారా? ప్రెసెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్ అని చెప్పి ఎప్పుడైనా? ఎప్పుడైనా విన్నారా? ఎస్ ఆర్ నో? No. No, no. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంది, రైట్? ఎస్ఏపి లాగాన్ అని ఇక్కడ ఒకటి ఉంది, అవునా? ఉందా? ఉందండి. సో ఇది మనకి కైండ్ ఆఫ్ ప్రెసెంటేషన్ లేయర్ అని చెప్పి అనుకోవచ్చు. అర్థమవుతుందా? సో వన్స్ దీని మీద మనం క్లిక్ చేసాము అని అంటే ఇక్కడ మనకి ఒక యూజర్ ఐడి అనేది కామన్ గా ఉంటుంది. మీరు వన్స్ ఎనీ ఆర్గనైజేషన్లోకి మీరు వెళ్ళారు అని అంటే మీకు ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇస్తారు. ఈవెన్ దో మనం ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, ప్రైస్ ఆఫ్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఈస్ బేస్డ్ ఆన్ ద యూజర్ ఐడి కౌంట్. చెప్పుకున్నామా మనం? గుర్తుందా? Yes. Price of SAP software is based on the Yes. user accounts count.
సో ఇక్కడ ప్రతి ఒక్క ఎంప్లాయీకి వన్స్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ డెఫినెట్లీ దే విల్ రైజ్ వన్ రిక్వెస్ట్ ఫర్ ద అకౌంట్ క్రియేషన్ అండ్ దే విల్ సెండ్ యూ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ప్రతి ఒక్కదానికి కామన్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏదైతే ఉందో సో దీన్ని లాగిన్ చేయడమే ఈజ్ ద ప్రెజెంటేషన్ లేయర్. అర్థమైందా? దీన్ని మనం ప్రెజెంటేషన్ లేయర్ అని అంటాం. ఇక్కడ యూ నీడ్ టు లాగిన్ ఇన్ టు సర్వర్. ఎస్ఏపిలోకి మీరు లాగిన్ చేయాలి. ఇక్కడ నేను లాగిన్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ మై యూజర్ ఐడి అండ్ ఐఎమ్ ఎంటరింగ్ ద పాస్వర్డ్. సో దీంట్లోకి లాగిన్ చేశాను. సో ఎస్ఏపి అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఎస్ఏపి అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే చేశానో దిస్ ఈజ్ ద ప్రెజెంటేషన్ లేయర్. అర్థమవుతుందా? ప్రెజెంటేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటంటే మనము ఎస్ఏపిలో ఏదైనా ఒక వర్క్ చేయాలి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ హ్యాస్ ఏ వన్ స్పెసిఫిక్ టీ కోడ్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ హ్యాస్ వన్ స్పెసిఫిక్ టీ కోడ్. ఇక్కడ టీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఏదన్నా ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేయాలి అని అంటే దానికి ముందు ఇక్కడ ఎస్ఏపిలో ఏదన్నా ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేయాలంటే వీ షుడ్ క్రియేట్ అ జిఎల్ అకౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో క్రియేట్ అ జిఎల్ అకౌంట్ దెన్ వీ కెన్ ఏబుల్ టు రికార్డ్ దట్ ఎంట్రీ. కానీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ముందు కూడా ఒక 20+ స్టెప్స్ అనేది కాన్ఫిగరేషన్ జరగాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు పోస్ట్ వన్ డాక్యుమెంట్ ఇన్ టు ఎస్ఏపి. ఓకే, సో ఆ కాన్ఫిగరేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో డోంట్ వరీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దాట్ ఇప్పుడు ఒక రెంట్ అనేది ఉంది. ఓకే, ఆ రెంట్ అనే దాన్ని మనము పోస్ట్ చేయడానికి వాట్ వాస్ ద జర్నల్ ఎంట్రీ? Rent Rent account account data to cash account to cash. This is the entry, rent account data to bank Cash. account. ఎప్పుడైనా గుర్తుంచుకోండి క్యాష్ అనేది మనకి ఇన్ కంపెనీస్లో ఉండదు. ఓకే, క్యాష్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. మోస్ట్లీ బ్యాంక్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద ఎనీ ట్రాన్సాక్షన్. ఓకే, క్యాష్ అనేది ఇన్వాల్వ్ అయింది అని అంటే ఇది మేబీ సమ్ మిస్లీనియన్ ట్రాన్సాక్షనే అవుతుంది, సమ్ కైండ్ ఆఫ్ పెటీ క్యాష్ ట్రాన్సాక్షనే అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఎంట్రీ. ఇప్పుడు ఈ ఎంట్రీ అనేది నేను రికార్డ్ చేయాలి అని అంటే సో ఐ నీడ్ టు క్రియేట్ అ ఫ్యూ జిఎల్ అకౌంట్. అంటే జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ అయ్యి ఉండాలి. దెన్ వీ కెన్ ఏబుల్ టు పోస్ట్ దిస్ డాక్యుమెంట్ ఇన్ టు ఎస్ఏపి సిస్టమ్. ఇప్పుడు నేను ఇలాంటి ఒక ఎంట్రీ, ఇది ఒక జర్నల్ ఎంట్రీ అయినా రైట్? ఇది ఒక జర్నల్ ఎంట్రీ రైట్? Yes, sir. దీన్ని నేను ఎస్ఏపిలో రికార్డ్ చేయాలి అని అంటే బేస్డ్ ఆన్ ఇది రెగ్యులర్ ట్రాన్సాక్షన్ అయితే ఐ విల్ యూస్ F-02 అనే ఒక టీ కోడ్లో ఈ ఎంట్రీ అనేది రికార్డ్ చేస్తాను నేను. అర్థమైందా? ఒకవేళ ఇది వన్ కైండ్ ఆఫ్ రికరింగ్ ట్రాన్సాక్షన్ అనుకోండి, ఎవ్రీ మంత్ రిపీట్ అవుతుంది అని అనుకున్నాం అనుకోండి, సో దెన్ వీ నీడ్ టు క్రియేట్ ద రికరింగ్ డాక్యుమెంట్. అండ్ దీనికి ఇంకొక టీ కోడ్ మనం యూస్ చేస్తాం. వి యూస్ అనదర్ టీ కోడ్. ఒకవేళ ఇది అస్యూమ్ దట్ ఇది అక్రూవల్ ట్రాన్సాక్షన్ కాదు, అక్రూవల్ అనుకోండి. ఒకవేళ అక్రూవల్ అయితే వి విల్ యూస్ వన్ అదర్ ట్రాన్సాక్షన్ కోడ్. అంటే మనము ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ హ్యాస్ ఏ వన్ ట్రాన్సాక్షన్ కోడ్. ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి మనం క్రియేట్ చేసినవి కాదు, ఎస్ఏపి కంపెనీయే బై డిఫాల్ట్గా కొన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి క్రియేట్ చేసింది, అవి మనకిచ్చింది. అర్థమైందా? గాట్ ఇట్? సో ఇప్పుడు ఈ F-02, FBD1, FBS1 ఇవన్నీ కూడా ఒక్కొక్క
ట్రాన్సాక్షన్ ప్రాసెస్‌కి ఒక్కొక్క టీ కోడ్. టీ కోడ్ మీన్స్ అ ట్రాన్సాక్షన్ కోడ్. ఇప్పుడు ఇలాంటి ఒక టీ కోడ్‌ని నేను ఎంటర్ చేసి రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్‌గా ఇది డైలాగ్ బాక్స్ అన్నమాట. మీలో ఎంతమందికి ఎస్ఏపీ టచ్ ఉంది? అంటే లైక్ బేసిక్స్. ఇక్కడ ఏ ఫీల్డ్స్ ఎందుకు వాడతాం? ఇలాంటి ఐ మీన్ ఇన్ఫర్మేషన్ అయినా ఐడియా ఉన్న వాళ్ళెవరు? I know, sir. రమేష్. యాహ్! Even I am also, sir. Basic knowledge is. And I mean, you know, like, so what field or we need to use, like ఇక్కడ ఉన్న అన్ని ఫీల్డ్స్ గురించి యూ హ్యావ్ ఎన్ ఐడియా, రైట్? Yes, sir. ఓకే. ఇంకా నరేష్ అండ్ ప్రియాంక గారు మీకు? We don't have any Actually, I don't idea, have sir. an idea. ఓకే. I'll explain. Yeah. సో బట్ జస్ట్ ఈ పర్టిక్యులర్ టాపిక్ ఫినిష్ చేయడానికి నేను ఇది కంటిన్యూ చేస్తాను. దెన్ ఆ తర్వాత I'll give you some brief about SAP. Okay. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ ఏ వన్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ ట్రాన్సాక్షన్ కోడ్స్ని వీ నీడ్ టు ఎంటర్ ఇన్ దిస్ డైలాగ్ బాక్స్. ఇది డైలాగ్ బాక్స్ అనమాట అని అర్థం. సో ఆ ట్రాన్సాక్షన్ కోడ్స్ని ఎప్పుడైనా కూడా మనం ఈ బాక్స్లోనే ఎంటర్ చేయాలి. సో ఇఫ్ యూ ఎంటర్ F-02, ఇగోండి ఇలా ఒకటి ఎంటర్ అయింది చూడండి. హోమ్ నుంచి ఒక పర్టికులర్ ప్రాసెస్లోకి వచ్చామా? ఇక్కడ చూడండి ఎంటర్ జిఎల్ అకౌంట్ పోస్టింగ్ అని చెప్పి ఉందా ఇక్కడ, రైట్? అలా కాకుండా మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి, హోమ్కి వెళ్ళాలి అని అంటే సో క్యాన్సిల్ ఆర్ హోమ్ ఎగ్జిట్. సో ఈ బటన్ యూజ్ చేసి కంప్లీట్గా హోమ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇక్కడ మళ్ళీ ఇంకొక అదర్ టీ కోడ్ యూజ్ చేయాలనుకోండి, FB-D1 సమ్ అదర్ టీ కోడ్ వీ నీడ్ టు యూస్. ఇలా బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ని బట్టి, ఓకే, బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ని బట్టి సో వీ నీడ్ టు యూస్ ద ట్రాన్సాక్షన్ కోడ్. అది ఏ ట్రాన్సాక్షన్కి ఏ టీ కోడ్ యూజ్ చేయాలి ఏంటి అనేది ఇన్ ఫ్యూచర్ యూ డెఫినెట్లీ విల్ నో దాట్. అండ్ ఇప్పుడు వన్స్ లాగిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో మనం ఒక టీ కోడ్ యూజ్ చేసి వన్స్ లోపలికి వెళ్తాము అని చెప్పాను కదా. సో దాన్నే మనం అప్లికేషన్ లేయర్ అని అంటాం. అర్థమైందా? దాన్నే మనం అప్లికేషన్ లేయర్ అని అంటాం. గాట్ ఇట్? అప్లికేషన్ లేయర్. డేటాబేస్ లేయర్ అంటే ఏంటంటే సో వన్స్ మీరు ఆ పర్టికులర్ అప్లికేషన్లోకి వెళ్ళి సో ఐల్ గివ్ యూ దట్ బ్రీఫ్. నేను డైరెక్ట్గా ఒక ఎంట్రీ రికార్డ్ చేస్తాను, మీకు మేబీ అది అర్థం కాకపోయినా పర్లేదు, జస్ట్ లైట్ తీసుకోండి. నేను ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఫర్ వన్ ఎగ్జాంపుల్. ఓకే. ఓకే. సో ఇక్కడ చూడండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని ఇక్కడ ఒకటి ఉంది కదా, రైట్? Yes, రెంట్ sir. అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు నేను దీన్ని పోస్ట్ చేశాను అని అంటే ఇక్కడ డేటా ఒకటి ఉందా, డాక్యుమెంట్ 79 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ అని చెప్పి ఉందా ఒకటి ఇక్కడ? డాక్యుమెంట్ అనేది ఒకటి పోస్ట్ అయినట్టు నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏదైతే ఎంట్రీ అనేది నేను రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేది ఉందో నేను దాన్ని ఎస్ఐపిలో పోస్ట్ చేసేసా. సో వన్స్ నేను పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డాక్యుమెంట్ 79 వాస్ పోస్టెడ్ అని వచ్చింది. అంటే ఈ డేటా అనేది మళ్ళీ నేను ఎప్పుడైనా చూడాలి అని అనుకుంటే సో ఇది ఎక్కడైనా ఒక పర్టికులర్ ప్లేస్లో స్టోర్ అవుతుంది కదా, అవునా? డేటా అనేది ఎస్ ఆర్ నో? Yes, sir. మనం ఏదైనా కూడా ఏ పర్టికులర్ డేటా, ఈవెన్ ఇప్పుడు మన మొబైల్ ఉంది, రైట్? మన మొబైల్లో మనం ఏదన్నా ఒక ఫోటో తీసినా కూడా ఆ పర్టికులర్ ఫోటో మన మొబైల్ డివైస్లో సేవ్ అవుతుందా లేదా? ఇట్ విల్ ఆక్యుపై సమ్ స్పేస్ ఫ్రమ్ యువర్ ఫోన్, అవుతుందా లేదా?
ఎస్ ఆర్ నో? sir. ఈచ్ Yes, అండ్ sir. ఎవ్రీ డేటా ఎస్ఐపిలో మనం ప్రాసెస్ చేసేది ఎక్కడొకట సేవ్ అవుతుంది కదా. సో అలా సేవ్ అవ్వడాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డేటాబేస్ లేయర్. ఈ మూడిటి గురించి ఇప్పుడు అర్థమైందా మీకు? Yes, sir. అర్థమైందా ఈ మూడిటి గురించి? ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. అంటే ప్రెజెంటేషన్ లేయర్ అంటే వి విల్ లాగిన్ ఇన్ టు ఎస్ఏపి. అప్లికేషన్ లేయర్ అంటే based on the transaction type, we will post the documents into that particular transaction code. Database layer అంటే సో వన్స్ మనం ఏదైతే డేటా అనేది మనం రిసీవ్ చేసుకుంటామో, లైక్ దాన్ని మనం రికార్డ్ చేస్తామో, దాన్ని మనం పోస్ట్ చేయడం. అంటే ఎక్కడొకట అది సేవ్ అవ్వాలి. ఇప్పుడు ఈ 3 లేయర్స్ అనేవి వన్ ప్లేస్లో ఉన్నాయి అనుకోండి. అంటే లైక్ వన్ ప్లేస్లో ఉంటాయి. రియల్ టైమ్, రన్ టైమ్ ఆర్కిటెక్చర్ అంటే వరల్డ్ వర్షన్లో ఈ 3 లేయర్స్ ఒకటే ప్లేస్లో ఉంటాయి. ఒకటే ప్లేస్లో ఉంటాయి కాదు, ఉన్నాయి ఇంతకు ముందు. అర్థమైందా? అంటే లైక్ ఆఫ్లైన్ సాఫ్ట్వేర్స్ ఇలాంటివి అనుకోండి. డెస్క్టాప్లో ఎస్ఏపి యూజ్ చేస్తున్నప్పుడు మనకి సిపియు ఇవన్నీ ఉన్నాయి అప్పుడు, రైట్? స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు అవే యూజ్ చేస్తున్నారు కదా, ల్యాప్టాప్స్ అనేది యూజ్ చేయలేదు, రైట్? అలాంటి సినారియోలో ఎస్ఏపి ఉన్నప్పుడు ఈ ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు, డేటాబేస్ లేయరు 3 కూడా అదే సిస్టంలో ఉంది. ఇప్పుడు నేను ఏదైతే పోస్ట్ చేశానో, సో ఇది ఇప్పుడు నేను యూజ్ చేసేది డిఫరెంట్ సాఫ్ట్వేర్. ఐల్ టెల్ యూ లేటర్. సో ఇప్పుడు ఇది మనం యూజ్ చేసేది R1 ఆర్కిటెక్చర్ కాదు, డిఫరెంట్ వన్. R1 ఆర్కిటెక్చర్లో ఏంటి అని అంటే ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఒకటే ప్లేస్లో ఉంటాయి. అంటే మీ సిస్టంలో ఇప్పుడు ఏదైతే ఎంట్రీ నేను పోస్ట్ చేశానో, అలా లేదంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేను ఏదైతే తీసుకున్నానో అది దాని కంప్లీట్ డేటా కూడా నా సాఫ్ట్వేర్లోనే ఉంటాయి. అంటే లైక్ నా ల్యాప్టాప్లోనే ఉంటాయి, ఒకవేళ నాది R1 ఆర్కిటెక్చర్ అయితే. ఒకవేళ ఇఫ్ యు ఆర్ యూజింగ్ R/2 ఆర్కిటెక్చర్ అనుకోండి, R/2 ఆర్కిటెక్చర్ అంటే సో రియల్ టైమ్ అండ్ రన్ టైమ్ ఆర్కిటెక్చర్. ఓకే, రియల్ టైమ్ అండ్ రన్ టైమ్ ఆర్కిటెక్చర్ సేమ్ ఈ మూడే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ప్లేస్లో ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు ఈ రెండు కూడా లైక్ ఎలా అంటే ఈ ప్రెజెంటేషన్ లేయర్ అనేది వన్ పర్టికులర్ ప్లేస్లో ఉంటాయి. అప్లికేషన్ లేయరు అండ్ అదే విధంగా డేటాబేస్ లేయరు అనేది ఈ రెండు ఒక ప్లేస్లో ఉంటాయి. లొకేషన్ అదే R/3 ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే R/3 ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే సేమ్ యాజ్ రియల్ టైమ్, రన్ టైమ్ ఆర్కిటెక్చర్. అగైన్ సేమ్ అప్లికేషన్, 3 అప్లికేషన్స్ ఉంటాయి. అంటే లైక్ ఈ మూడు కామన్ గా ఉంటాయి. ఓకే, సో ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు, డేటాబేస్ లేయరు ఈ 3 కూడా 3 డిఫరెంట్ ప్లేస్లో ఉంటాయి. ఈ 3 కూడా 3 డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. ఇప్పుడు మనం కరెంట్లీ వీఆర్ యూజింగ్ R/3 ఆర్కిటెక్చర్. అర్థమైందా? R/3 SAP ECC 6.0 అంటే లైక్ ECH7 వర్షన్ మనం యూజ్ చేస్తున్నాం, బట్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు ECC 6.0. అర్థమైందా? సో ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న అప్డేటెడ్ వర్షన్స్ అంటే లైక్ R/3 ఆర్కిటెక్చర్. R/3 మీరు ఎప్పుడైనా పదం విన్నారా, వినలేదు ఐడియా లేదు, బట్ R/3 SAP ECC 6.0 అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే లైక్ ఇవి ఏంటి అనేది, మనకి ఈ పర్టికులర్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ ఎస్ఏపి అప్లికేషన్ అనేది మీకు ఇక్కడ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, రైట్? సో ఇక్కడ నేను తీసుకున్నది ఈజ్ టైప్ ఆఫ్ ఆన్లైన్ సర్వర్. ఎస్ఏపి అనేది నేను ఆన్లైన్ సర్వర్ అనేది తీసుకున్నా. ఇప్పుడు ఎస్ఏపి లాగాన్ అనేది నా స్క్రీన్ మీదే కనిపిస్తుందా, రైట్?
Yes, sir. నేను దీన్ని వర్చువల్గా లాగిన్ అవుతున్నానా? ఇక్కడ నేను ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ లాగిన్ అవ్వడానికి నాకు ఎంత టైం పట్టింది? మీరు ఇందాక చూసారు కదా, లాగిన్ అవ్వడానికి నాకు ఎంత టైం పట్టింది? హార్డ్లీ ఇట్ విల్ టేక్ 1 minute టు లాగిన్ ఇంటూ ఎస్ఏపి. అవునా? అవునా కదా? లైక్ నేను జస్ట్ ఈ ఐకాన్ మీద నేను డబుల్ క్లిక్ ఇచ్చాను, నా క్రెడెన్షియల్స్ ఇచ్చాను అండ్ ఐ లాగిన్ ఇట్. జస్ట్ నా క్రెడెన్షియల్స్ ఇచ్చాను, ఎంటర్. ఎంటర్ అయ్యానా నేను ఇక్కడ? రైట్? ఎంత టైం పట్టింది నాకు? 1 minute కూడా పట్టలేదు. అవునా? బట్ ఇన్ R/1 R/2 సినారియోలో ఏంటి అంటే, అప్పుడు ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ లాగిన్ చేయడానికి ఇట్ విల్ టేక్ హార్డ్లీ అట్లీస్ట్ 15 to 20 minutes టైం పడుతుండే ఓల్డ్ వర్షన్స్కి. అండ్ అదే విధంగా డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఈ మూడు కూడా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. అంటే ఈ అప్లికేషన్ని వేరే ఒక చోట మెయింటైన్ చేస్తున్నారు, వేరే సర్వర్లో మెయింటైన్ చేస్తున్నారు. మనం తీసుకున్నది ఆన్లైన్ సర్వర్. అంటే దీనికి సంబంధించిన ఈ ఎస్ఏపికి సంబంధించిన లైక్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వేరే సర్వర్లో మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆ సర్వర్ దగ్గర ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, మనం వి విల్ నాట్ ఏబుల్ టు లాగిన్ ఇంటూ ఎస్ఏపి. మనం లాగిన్ చేసేటప్పుడు వి విల్ ఫేస్ సమ్ ఎర్రర్స్. అండ్ వన్స్ మనం డేటా అనేది పోస్ట్ చేసాం, ఒక ఎంట్రీ మనం పోస్ట్ చేసాం ఇందాకలా, అవునా? ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేసినప్పుడు ఆ ఎంట్రీ అనేది రికార్డ్ అయింది. ఈవెన్ దో ఆ డేటాబేస్ కూడా ఇంకొక పర్టికులర్ ప్లేస్లో ఎక్కడో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు డేటా అనేది. రైట్? ఇవన్నీ కూడా మన సిస్టమ్ నుంచి ఏమీ డేటా ఆక్యుపై చేయట్లా. సో ఇనీషియల్గా ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడానికి మనకి ఎంతైతే స్పేస్ అయితే అంటే లైక్ ఎంతైతే డేటా అనేది అవసరమో, అంటే స్టోరేజ్ అవసరమో, అది మాత్రమే మన సిస్టమ్ నుంచి ఆక్యుపై చేస్తుంది. మిగతాది మనం రెగ్యులర్గా పోస్ట్ చేసే ఎంట్రీస్ కానీ ఇవన్నీ కూడా వర్చువల్గా ఇంకొక సర్వర్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో మనకు అవసరమైనప్పుడు వి విల్ రిట్రైట్. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ డిజిటల్ యాప్స్ లైక్ స్ట్రీమింగ్ యాప్స్ లైక్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, లైక్ దట్? ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది కదా ఈ యాప్స్ గురించి, అవునా? ఎస్ ఆర్ నో? Yes, sir. సో విచ్ అప్లికేషన్ యూ ఆర్ యూసింగ్? అంటే ఏ యాప్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు? Amazon. సారీ, అమెజాన్ ప్రైమ్. ఓకే, సో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లోకి ఆ యాప్ సైజ్ ఎంత మహా అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు? వాట్ వాస్ దట్ యాప్ సైజ్? మేబీ 70 MB టు డౌన్లోడ్ దట్ యాప్, అవునా? 70 to 100, బిలో 100 అయినా ఎలా చూసినా కూడా, Yes, sir. అవునా కదా? బిలో 100. ఇప్పుడు వన్స్ Yes, sir. మనం జస్ట్ ఒక 100 MB స్పేస్ తీసుకుంటుంది, అవునా? కానీ వన్స్ మనం ఒక అకౌంట్ తీసుకొని లాగిన్ చేస్తే మిలియన్స్ ఆఫ్ మూవీస్ అనేవి ఆ అప్లికేషన్లో ఉన్నాయా? మిలియన్స్ ఆఫ్ మూవీస్ ఆ అప్లికేషన్లో ఉన్నాయా? ఇప్పుడు ఆ మూవీస్, ఏ మూవీ మీరు చూడాలి అన్నా కూడా వన్స్ ఒక క్లిక్ తోటి మీరు ఆ మూవీ చూడగలుగుతున్నారా? రైట్? అదే ఇంతకు Yes. ముందు మనం ఏదైనా ఒక సినిమా మనం చూడాలి అంటే వీ నీడ్ టు డౌన్లోడ్ దట్ మూవీ ఇన్ అవర్ ఫోన్స్, రైట్? ఏదైనా డౌన్లోడ్ చేసుకొని, లేదు అంటే ఎలా అయినా కూడా, సో మనం డౌన్లోడ్ చేయకపోయినా మేబీ అదర్స్ విల్ డౌన్లోడ్, వాళ్ళు మనకి అది షేర్ చేస్తారు, అవునా? ఇప్పుడు బట్ దానికి ఒక స్టోరేజ్ అనేది ఆక్యుపై అవుతుందా, అవ్వదా?
ఇప్పుడు ఒక మూవీ స్టోరేజ్ అంటే లైక్ దాని సైజ్ వచ్చేసరికి ఒక 1 జీబీ అని అనుకుందాం. ఇప్పుడు మన ఫోన్‌లో 1 జీబీ స్పేస్ లేకపోతే మనం ఆ మూవీ మన మొబైల్‌లో ప్లేస్ చేయగలమా? ఇస్ ఇట్ పాసిబుల్? లేదండి. అవ్వదు. 1 జీబీ నో. స్టోరేజ్ ఉండాల్సిందే. రైట్? బట్ ఇప్పుడు ఏదైతే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ వచ్చాయో వాటిల్లో అసలు స్టోరేజ్ అవసరం లేదు. ఎన్ని మూవీస్ అయినా చూడొచ్చు. ఎందుకు అనంటే, వాళ్ళు ఏదైతే ఈ డేటాబేస్ ఏదైతే ఉందో వాళ్ళకి, ఆ డేటాబేస్‌ని ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో వాళ్ళు కొన్ని సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ డేటా మొత్తం ఆ సర్వర్స్‌లో వాళ్ళు లోడ్ చేసి, మనకి జస్ట్ ఒక టైప్ ఆఫ్ లింక్స్ ఇస్తున్నారంతే. మనం ఆ పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక మూవీ కావాలని ఆ మూవీ మీద మనం క్లిక్ చేయంగానే అవి ఆటోమేటిక్‌గా సర్వర్స్‌ని కనెక్ట్ అయ్యి వి కెన్ ఏబుల్ టు సీ దట్ మూవీ త్రూ దట్ డేటాబేస్ సర్వర్. మన డేటాబేస్‌లో కాదు వేరే ఎక్కడో ఉన్న డేటాబేస్ నుంచి మనం ఆ మూవీని రిక్వెస్ట్ చేసి చూస్తున్నట్టు కదా! సో, ఇప్పుడు ఇవన్నీ కూడా అలాంటివే. అప్లికేషన్స్ అన్నీ కూడా ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఎవరో మేనేజ్ చేస్తున్నారు సర్వర్స్ అనేవి. అర్థమైందా? డేటాబేసెస్ కూడా ఇంకొక చోట ఎవరో మెయింటైన్ చేస్తున్నారు. సో, మనం జస్ట్ ఆన్‌లైన్‌లో వాటన్నిటిని కూడా యాక్సెస్ చేస్తున్నాం. సో, కరెంట్‌లీ వి ఆర్ ఇన్ R/3 ఆర్కిటెక్చర్. సో, ఇంతకంటే కూడా ఇంకా డ్రాగ్ చేస్తే డెఫినైట్‌లీ మీకు డౌట్స్ అంటే లైక్ కన్‌ఫ్యూజన్ వస్తుంది. సో, ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ యువర్ అండర్‌స్టాండింగ్. ఎనీ డౌట్ అబౌట్ దట్ R/3 ఆర్కిటెక్చర్? ఫైన్ సార్. క్లియర్. క్లియర్ కదా! సో, ఇప్పుడు ఎస్ఏపీ వచ్చేసరికి ఇక్కడ ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి. మీకు మీ ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ అనేది వన్స్ మీరు ఒక ఆర్గనైజేషన్‌లోకి వెళ్ళిన తర్వాత సో, మేబీ ఇక్కడ ఏవైతే డెస్క్‌టాప్స్ ఉన్నాయో, ఇక్కడ నాకు ఎస్ఏపీ లాగిన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అవునా? ఎస్ఏపీ లాగిన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది గదా! రైట్? ఇక్కడ. కనిపిస్తుంది గదా! సో, ఇప్పుడు ఈ ఎస్ఏపీ లాగిన్ అనేది మీకు మైట్ బీ కనిపించకపోవచ్చు ఇన్ రియల్ టైమ్ సినారియోలో. సో, మీరు అది కనిపించినంత మాత్రాన సో, మీరు ఏమీ నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ యూ కెన్ టైప్ ఎస్ఏపీ. అప్పటికి ఇక్కడ ఇన్ రియల్ టైమ్ సినారియోలో ఇలాంటి లాగ్ ఐకాన్ లేదు అనంటే, మీరు మీ ఐటీ టీమ్‌ని కనెక్ట్ అవ్వచ్చు. సో, వాళ్ళు ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని మీ సిస్టమ్‌కి పుష్ చేస్తారు. తర్వాత యూ కెన్ ఏబుల్ టు సీ దట్ ఎస్ఏపీ. ఇక్కడ చూడండి ఎస్ఏపీ లాగ్ అని ఇక్కడుంది. ఎస్ఏపీ బిజినెస్ క్లయింట్ 7.70 అని ఇక్కడుంది. 2 కనిపిస్తున్నాయా మీకు? రైట్? సో, మీరు యాహ్! ఈ 2 అప్లికేషన్‌లో దేన్నైనా యూజ్ చేయొచ్చు టు లాగిన్. లాగిన్ కోసం దేన్నైనా యూజ్ చేయొచ్చు. కానీ ఈ లోగో ఉన్న సాఫ్ట్‌వేర్‌లో లాగిన్ చేయడానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకు అనంటే ఇది ఒక సిస్టమాటిక్‌గా క్లియర్‌గా ఉంటుంది. ఇది ఇది ఉండదా అంటే డెఫినైట్‌లీ ఇది ఉంటుంది. కాకపోతే కంపారిటివ్‌లీ దిస్ ఎస్ఏపీ బిజినెస్ క్లయింట్ 7.0 ఈ లాగ్ ఆన్ అనేది ఈజీగా ఉంటుంది. ఎలా అనేది మీకు డిఫరెన్సెస్ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఎస్ఏపీ బిజినెస్ క్లయింట్ 7.0 ఉందనుకోండి ఇక్కడ. ఈవెన్ మీరు రియల్ టైమ్ సినారియోలో మీరు ఏ వెర్షన్ యూజ్ చేశారు మీ ఆర్గనైజేషన్‌లో అనంటే ఈసీసీ 6.0 అని చెప్పి చెప్పొద్దు. అర్థమైందా? ఈసీసీ 6.0 అని చెప్పొద్దు. సో, జస్ట్ సే బిజినెస్ క్లయింట్ 7.0 ఆర్ బిజినెస్ క్లయింట్ 6.5 ఈ కైండ్ ఆఫ్ వేలో చెప్పండి. బిజినెస్ క్లయింట్స్. ఓకేనా? ఇక్కడ వన్స్ నేను లాగిన్ చేశాను అనుకోండి. ఇగోండి ఇలా వస్తుంది. ఈ ఈ దీంట్లో నేను లాగిన్ చేస్తే ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. కొంచెం డిఫరెంట్‌గా ఉందా? ఇవన్నీ. కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! సో, ఐ ఫీల్ నాట్ ఇట్ అంటే లైక్ అంత టు అండర్‌స్టాండ్ అయన్నీ అంత కరెక్ట్‌గా లేదు అని చెప్పి. సో, ఎస్ఏపీ లాగాన్‌నే యూజ్ చేస్తాను నేను ఆల్‌వేస్. ఓకే. సో,
ఇక్కడ కొంచెం ఇది క్లారిటీగా ఉంది. సో వన్స్ మీరు ఇక్కడ లాగిన్ చేసిన తర్వాత ఓకే. సో వన్స్ ఇక్కడ మీరు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. వి విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఇక్కడ మీకు ఫేవరెట్స్ అని కొన్ని ఉన్నాయా? ఇక్కడ ఫస్ట్ ఫోల్డర్ ఫేవరెట్ అని ఉందా? ఉన్నాయి సార్. సో ఇక్కడ ఫేవరెట్ అంటే ఏంటంటే ఏదైనా పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు అనుకోండి, వాటిని ఆ టీ కోడ్స్ని మీరు పిన్ చేసుకోవచ్చు. పిన్ చేసుకుంటే అవన్నీ కూడా ఇక్కడ మీకు యాడ్ అవుతాయి. అంటే రెగ్యులర్గా కొన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ మీరు యూజ్ చేస్తున్నారంటే వాటన్నిటిని ప్రతిసారి ఆ టీ కోడ్ ఎంటర్ చేయకుండా ఇక్కడ మీకు మీ హోమ్ పేజ్లో వాటిని పిన్ చేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ ఫేవరెట్స్. అండ్ ఇక్కడ ఎస్ఏపి మెను కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సర్వీస్, ఆఫీస్, క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్, లాజిస్టిక్స్, అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, టూల్స్ అండ్ వెబ్ క్లయింట్, యూఐ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ కూడా ఇది మనం ఇనీషియల్గా ఒక టైప్ ఆఫ్ డెమో సాఫ్ట్వేర్ అంటే డెమో వర్షన్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. బట్ ఇన్ రియల్ టైమ్ సినారియోలో ఇవి ఏవి కూడా మనకి ఇక్కడ ఉండవు. ఓకే, ఇవి ఏవి కూడా మీకు ఇక్కడ ఉండవు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంటీ ప్లేస్ అనేది వస్తుంది. సో ఆ తర్వాత యూ కెన్ యూజ్ యువర్ టీ కోడ్స్. అండ్ ఆ టీ కోడ్స్ కూడా ఎలా ఇస్తారంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ 3 ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, రైట్? ఇలానే ప్రతి ఒక్క వర్క్కి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కోడ్ అనేది మనం యూజ్ చేస్తాం ఇన్ ఎస్ఏపిలో. ఆ లెక్కను చూస్తే మనకి ఎంటైర్ ఎస్ఏపి ఫికో పాయింట్ ఆఫ్ వ్యూలో వీ విల్ యూజ్ అరౌండ్ 500+ ట్రాన్సాక్షన్ కోడ్స్. 500+ ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని లిమిటెడ్ యూజ్ చేస్తాం, బట్ అన్నిటికీ మీకు యాక్సెస్ ఉండదు. ఆ 500 టీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో 500 టీ కోడ్స్కి మీకు యాక్సెస్ ఉండదు ఇన్ రియల్ టైమ్ సినారియో. మీరు ఏ టీంలో వర్క్ చేస్తున్నారో అంటే లైక్ మిమ్మల్ని ఏ వర్క్ చేయడానికి వాళ్ళు హైర్ చేసుకున్నారో ఆ పర్టికులర్ టీ కోడ్స్కి మాత్రమే మీకు యాక్సెస్ ఇస్తారు. అర్థమైందా? ఆ పర్టికులర్ టీ కోడ్స్కి మాత్రమే మీకు యాక్సెస్ ఇస్తారు. ఎందుకో చెప్పండి, ఎనీ గెస్? ఎందుకు మీకు స్పెసిఫిక్గా కొన్నిటికే యాక్సెస్ ఇస్తారు, అన్నిటికీ ఎందుకు యాక్సెస్ ఇవ్వరు అని చెప్పి ఎందుకో చెప్పండి. SODP, segregation of అంటే authority. మన సెగ్రిగేషన్ ఆబ్వియస్లీ మీకు ఇచ్చిన వర్క్ అసైన్ చేస్తారు కదా, బట్ టీ కోడ్స్ యాక్సెస్ ఇవ్వకపోవడానికి కారణం ఇప్పుడు మామూలుగా ఇన్వాయిస్ ప్రాసెసింగ్ చేసేటోళ్ళు పేమెంట్ చేయొద్దు. సో సమ్ చార్జెస్, సో ఎస్ఏపి సమ్ చార్జెస్ అన్ని టీ కోడ్స్ యాక్సెస్ ఇస్తే చార్జెస్ చేస్తాయి కాబట్టి ఓకే. సో ఎస్ఏపి డిపెండ్స్ ఆన్ ద డిపెండ్స్ అపాన్ What? user counts and the charges. యూజర్ కౌంట్, ఓకే. అంటే చార్జెస్ ఐ అగ్రీ విత్ దాట్. సో ఎస్ఏపి ప్రైస్ అనేది యూజర్ కౌంట్ని బట్టే. బట్ నేను అనేది ఏంటి అని అంటే ఎందుకు అన్ని టీ కోడ్స్కి యాక్సెస్ ఇవ్వరు అనేది నా క్వశ్చన్. ఇవ్వచ్చు కదా? అంటే మన వర్క్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ లోనే ఉంటది కాబట్టి అందుకు సంబంధించిన టీ కోడ్స్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది కదా సార్. ఎందుకు అని అంటే ఐ టెల్ యూ ద రీజన్. సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అ R2R పాయింట్ ఆఫ్ వ్యూ, జనరల్ లెడ్జర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే, సో you are the responsible for the ledger entry postings. ఒక పర్టికులర్ జిఎల్ ఉందనుకుందాం, జస్ట్ అజ్యూమ్ దట్ ఒక పర్టికులర్ జిఎల్. ఇంతకు ముందు మనం యూజ్ చేసిన జిఎల్ 4000 విచ్ ఈస్ రెంట్. ఓకే, రెంట్ని నేను 4000 అనే నెంబర్ తోటి ఒక జిఎల్ క్రియేట్ చేశాను అని అనుకుందాం, అజ్యూమ్ దట్. ఇప్పుడు జనరల్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఈ రెంట్ జిఎల్ కానీ వీటన్నిటికీ కూడా యు ఆర్ ద రెస్పాన్సిబుల్. అంటే ఈ పర్టికులర్ జిఎల్లో ఏ ఎంట్రీ పోస్ట్ చేసినా కూడా మీరే రెస్పాన్సిబుల్. యూ నీడ్ టు గివ్ సమ్ ఆన్సర్స్ ఫర్ దిస్ రెంట్. ఇక్కడ ఈ జిఎల్లో ఏ ఎంట్రీ పోస్ట్ చేసినా కూడా మీరు దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి, ఒక రీజన్ ఇవ్వాలి ఎందుకు ఈ ఎంట్రీస్ పోస్ట్ అయ్యాయి అనేది. ఓకే, సో ఇప్పుడు ఆ యాక్సెస్ మీకుంది కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ ఒక ఏపీ టీమ్కి కూడా సేమ్ ఇదే జిఎల్ ఎంట్రీ యాక్సెస్ ఇచ్చారు అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు అన్నెసరీగా దీంట్లో ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు అనుకోండి, వాళ్ళు ఏదో యాక్సెస్ ఉంది ఏదో బై మిస్టేక్గా పోస్ట్ చేశారు అని అనుకుందాం.
ఓకే, జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేశారు అనుకుందాం. అప్పుడు మీకు ఎలా తెలుస్తుంది ఈ ఎంట్రీ ఎవరు పోస్ట్ చేశారు, ఎందుకు పోస్ట్ చేశారు అనేది? వి కెన్ ఐడెంటిఫై హూస్ పోస్ట్ దిస్ డాక్యుమెంట్ అనేది, ఎవరు పోస్ట్ చేశారు అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. బట్ అన్నెసరీగా ఇలా నెంబర్ ఆఫ్ అంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోకుండా మేబీ అవతలది టీ కోడ్లో ప్రాసెస్ చేస్తే ఇలా డేటా అనేది ఇన్కరెక్ట్గా ఉంటుంది కదా, రైట్? ఉంటుందా ఉండదా? ఒక ఎఫిషియన్సీ అనేది ఉండదు, అంటే సార్ అవునా, యాక్యురేషన్ అనేది. సో ఆ పర్పస్ మీద ఎప్పుడైనా కూడా కంపెనీ ఏంటి అని అంటే విల్ గివ్ యూ యాక్సెస్ టు యువర్ వర్క్. మీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే టీ కోడ్స్కి యాక్సెస్ ఇస్తుంది, రిమైనింగ్ వాటికి యాక్సెస్ ఇవ్వదు. అంటే ఇప్పుడు మీరు జనరల్ లెడ్జర్ అకౌంటింగ్లో మీరు వర్క్ చేస్తూ ఉంటే సో యూ విల్ నాట్ హ్యావ్ ద యాక్సెస్ ఫర్ ద అకౌంట్స్ పేబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్ రిలేటెడ్ డేటాకి మీకు యాక్సెస్ ఉండదు. అర్థమైందా? క్లియర్? ఎస్ సార్. క్లియర్. సో ఇప్పుడు అందుకోసమనే చెప్పి మీకు కొన్ని టీ కోడ్స్ యాక్సెస్ ఇస్తారు, అది కూడా మీకు తెలుస్తుందిలేండి వన్స్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళాక. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక వెండర్ రిలేటెడ్ టీ కోడ్ ఇక్కడ నేను ఎంటర్ చేశాను అనుకోండి. సో ఇది వెండర్ ఇన్వాయిస్ది, ఓకే, ఇది వెండర్ ఇన్వాయిస్ది. బట్ ఇది మీరు జనరల్ లెడ్జర్ అకౌంటింగ్లో మీరు వర్క్ చేస్తున్నారంటే యూ విల్ నాట్ హ్యావ్ ద యాక్సెస్ ఫర్ దిస్ వెండర్ ఇన్వాయిస్ టీ కోడ్. అప్పుడు వన్స్ మీరు టీ కోడ్ ఎంటర్ చేయడంలోనే మీకు ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఇన్ డౌన్లో మీకు ఒక ఎర్రర్ వస్తుంది, యూ విల్ నాట్ ఆథరైజ్డ్ టు ఎంటర్ ఇన్ టు F-43 వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అని చెప్పి. మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా మీరు వెళ్ళలేరు. సో ఇలా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి, ఓకే. అండ్ అదే విధంగా ఇక్కడ మీరు చూస్తే దిస్ ఇస్ ద డైలాగ్ బాక్స్. మనం ఏవైతే టీ కోడ్స్ అనేవి మనం ఉన్నాయో, ఓకే, ఏవైతే టీ కోడ్స్ అనేవి ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి మనకు ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్ కోడ్స్ అన్నిటినీ కూడా మనం ఈ డైలాగ్ బాక్స్లోనే మనం ఎంటర్ చేయాలి. అంటే లైక్ పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళాలి అని అంటే ఈ డైలాగ్ బాక్స్లోనే మనం ఎంటర్ చేయాలి, ఇంకా ఎక్కడా కూడా ఎంటర్ చేయడానికి లేదు. అర్థమైందా? రైట్. సో ఇక్కడ ఒకవేళ మీకు ఈ డైలాగ్ బాక్స్ కనిపించలేదు అని అంటే దాని మీనింగ్ ఇది హైడ్ అయిందని అర్థం. ఇలా మీకు ఉందనుకోండి మీరు టెన్షన్ పడొద్దు, జస్ట్ ఇక్కడ రైట్ యారోస్ ఉన్నాయి, ఓపెన్ కమాండ్ ఫీల్డ్ అని. సో దాన్ని క్లిక్ చేశారు అని అంటే ఆ కమాండ్ ఫీల్డ్ ఎనేబుల్ అవుతుంది. అండర్స్టూడ్? ఓకే. సో ఇక్కడ పక్కన ఇంకొక ఆప్షన్ ఉందా మీకు ఈ కమాండ్ రైట్ లెఫ్ట్ యారోస్ పక్కన? ఇగోండి ఇక్కడ. Yeah. I'll take the snip of it, then I'll explain better. కనిపిస్తుందా ఇది? రైట్. సో ఇది ఏంటి అని అంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బటన్, సేవ్ బటన్. సేవ్, ఓకే. సో మీరు ఏదన్నా ఎంట్రీ అనేది మీరు పోస్ట్ చేయాలి అని అంటే యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ బటన్ ఆర్ ఎల్స్ మనం ఎక్సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా సేవ్ చేయడానికి మనం ఏ షార్ట్ కట్ కి యూజ్ చేస్తాం? కంట్రోల్ ఎస్. సేమ్ అదే కంట్రోల్ ఎస్ అయినా కూడా యూజ్ చేయొచ్చు టు సేవ్ ద డేటా ఇన్ ఎస్ఏపి. అర్థమైందా? ఎస్ఏపిలో డేటా సేవ్ చేయడానికి ఆ ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది కదా దీని పక్కన ఇంకోటి, దిస్ వన్, రైట్, కనిపిస్తుందా? ఇది ఏంటి అంటే టు గో బ్యాక్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏవి ఎనేబుల్ అవ్వలేదు, మీరు ఏదైనా ఒక పర్టికులర్ టీ కోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇగోండి చూడండి ఇది ఎనేబుల్ అయిందా? ఈ గ్రీన్ దాని మీద నేను క్లిక్ చేస్తే ఏముంది దాని మీనింగ్? బ్యాక్. అంటే మనము ఇక్కడ నుంచి హోమ్ ఆప్షన్కి వెళ్ళడానికి సో ఇది ఈ ఆప్షన్ని మనం యూజ్ చేయొచ్చు. అంటే ఈ మూడు కూడా సైమల్టేనియస్గా ఒకటే ఆన్సర్ ఇస్తుంది బై ఎండ్ ఆఫ్ ది డేకి ఒకటే ఆన్సర్ ఇస్తుంది. ఇది బ్యాక్. మీరు ఇది క్లిక్ చేశారనుకోండి కంప్లీట్గా బ్యాక్ వెళ్ళిపోతుంది, ఓకే.
ఇప్పుడు అలా కాకుండా మధ్యలో ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఇది కంప్లీట్‌గా పర్టిక్యులర్ టీ కోడ్ నుంచి హోమ్‌కి వెళ్ళడానికి ఇది ఎగ్జిట్ అవ్వడం. ఇది బ్యాక్ కాదు, కంప్లీట్ ఎగ్జిట్ అవ్వడం. సో, ఇలా మనం ఎగ్జిట్ అయితున్నాము అనంటే, ఈ డేటా మొత్తం కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జిట్ అవ్వడం. లేదు ఇంకేదన్నా ఇంకొక ఆప్షన్ ఉంది కదా! ఇది క్యాన్సిల్ చేయడం. మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో దాన్ని క్యాన్సిల్ చేయడం. ఈ 3 కూడా అల్టిమేట్‌గా ఒకటే రిజల్ట్‌ని ఇస్తుంది. ఒకటే రిజల్ట్ ఇస్తుంది. కానీ బ్యాక్ అనేది ఎందుకు అనంటే, ఐ విల్ గివ్ యూ సమ్ అదర్ రీజన్. లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ OX02 అని ఒకటి నేను ఒకదానికెళ్ళాను. ఓకే. OX02. ఓకే. సో, ఇక్కడ ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లోకెళ్ళాను నేను. ఇక్కడ న్యూ ఎంట్రీస్ అని నేను క్లిక్ చేశాననుకోండి. ఇప్పుడు బ్యాక్ ఆప్షన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మీరు ప్రీవియస్‌గా ఏదైతే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళడానికి. జస్ట్ ఎ మినిట్. ఇదిగోండి. ఈ పర్టిక్యులర్ హోమ్ బటన్‌కి వెళ్ళడానికి మనం ఈ బ్యాక్ ఆప్షన్ యూజ్ చేస్తాం. అలా కాకుండా ఈ ఎగ్జిట్ అంటే ఏంటంటే, అసలు దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసేయడం. ఈవెన్ దో ఈ మూడిటి కూడా సేమ్ అదే ఆన్సర్ ఇస్తది బై ఎండ్ ఆఫ్ ది డేకి. ఈ 3 కూడా. ఓకే. సో, అండ్ ఇక్కడ ఈ అదర్ థింగ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి. ఈ పర్టిక్యులర్ 2 అనేది ఏంటి అనంటే, మనం ఫైండ్ చేయడానికి. లైక్ మనం ఈవెన్ దో ఎక్సెల్‌లో కూడా మల్టిపుల్ డేటా ఉంటే, సో వి విల్ ఫైండ్ ఎ పర్టిక్యులర్ ఫీల్డ్ యూజింగ్ కంట్రోల్ ఎఫ్. కంట్రోల్ ఎఫ్ అనేది ఒక షార్ట్‌కట్ కీ ద్వారా మనకు కావాల్సిన డేటాని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చా? ఎక్సెల్‌లో అయితే? అవునా? సో, అదే విధంగా మనకి ఇక్కడ కూడా మల్టిపుల్ డేటా ఉన్నప్పుడు వి కెన్ ఫైండ్ అవర్ రిక్వైర్డ్ డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీ కోడ్. ఇందులో నా కంపెనీ కోడ్‌ని నేను ఐడెంటిఫై చేయాలనుకోండి. టోటల్‌గా ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్ ఇక్కడ? హలో 516 రికార్డ్స్ ఉన్నాయి. అవునా? ఈ 516 రికార్డ్స్‌లో నా కంపెనీ కోడ్‌ని అంటే నా కంపెనీని నేను ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ 1 బై 1 ఇలా డ్రాగ్ చేసుకుంటూ పోవాలంటే టైం పడుతుందా? టైం పడుతుంది కదా! సో, అలాంటి సినారియోలో ఐ విల్ యూజ్ ఈ ఆప్షన్స్‌ని నేను యూజ్ చేస్తాను. కానీ మీకు ఇక్కడ డిజేబుల్ అయ్యి ఉన్నాయి ఇవి. అవునా? డిజేబుల్ అయ్యి ఉన్నాయి. రైట్? కానీ మీకు ఇక్కడ ఉండదు. ఇది హోమ్ బటన్ కాబట్టి. సో, మీకు ఇక్కడ పొజిషన్ అని ఒకటుంది. కనిపిస్తుందా? పొజిషన్ అని చెప్పి. ఈ పొజిషన్ అనేదే ఫైండ్ అని అర్థం. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఎంటర్ చేస్తే ఆ పర్టిక్యులర్ ప్లేస్‌కి వస్తుంది. ఇదిగోండి. వచ్చిందా? దిస్ ఈస్ మై కంపెనీ కోడ్. ఇది నా కంపెనీ కోడ్. ఈ కైండ్ ఆఫ్ వేలో నేను ఒక అంటే లైక్ పర్టిక్యులర్ డేటాలో నేను సెర్చ్ అనేది చేసి నేను ఆ పర్టిక్యులర్ దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఇన్ ద టీ కోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్ టీ కోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే ఇక్కడ మీకు ఎక్కడ చూసినా కూడా అంటే లైక్ కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోయారనుకోండి. ఇక్కడ వచ్చింది. సో, ఇక్కడ నేను ఫైండ్ అని క్లిక్ చేసి F-02 అని ఇచ్చేసాననుకోండి. ఇప్పుడు ఈ ఎంటైర్ హోమ్ బటన్‌లో నాకు కావాల్సిన టీ కోడ్ ఎక్కడుందో దీన్ని ఐడెంటిఫై చేసింది చూడండి. చేసిందా లేదా? ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే, ఇక్కడ ఈ మల్టిపుల్ ఆప్షన్స్‌లో నాకు కావాల్సిన టీ కోడ్ ఉందా? లేదా? అనేది ఐడెంటిఫై చేసి ఆ పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళిపోయింది ఇది. కనిపిస్తుందా? అండ్ రెగ్యులర్‌గా అయితే మీరు ఒకవేళ ఈ పర్టిక్యులర్ టీ కోడ్‌ని మీరు యాక్సెస్ చేయాలంటే ఇదిగోండి. అకౌంట్స్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది క్లిక్ చేయాలి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ ఎంట్రీ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు F-02 అనేది మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయగలరు. ఏదైనా ఒక పర్టిక్యులర్ టీ కోడ్ అనుకుందాం. ఇది ఈ F-02 ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తాం కాబట్టి నేను దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం నేను ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్‌లో వచ్చా. బట్ అలా కాకుండా మీరు ఇన్ని చేయకుండా సింపుల్‌గా ఇక్కడ ఫైండ్ ఔట్ అనేది క్లిక్ చేసి F-02 అని నేను ఇక్కడ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్‌గా అదే అక్కడికి తీసుకెళ్ళిపోయింది. టు ఫైండ్ అని అర్థం.
అర్థమైందా ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది, రైట్? అండ్ ఆల్సో మనం ఇక్కడ ఎప్పుడైనా కూడా ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రీక్వెంట్గా నేను \n అనేది యూజ్ చేస్తున్నా. \n అనేది నేను యూజ్ చేస్తున్నా, రైట్? \n అనేది యూజ్ చేస్తున్నా. ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఐ విల్ గివ్ యూ ద రీజన్. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ టీ కోడ్లోకి వెళ్తా. F-02 అనేది వన్ ఆఫ్ ది టీ కోడ్, జనరల్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఆ టీ కోడ్లోకి నేను వెళ్ళాను అని అనుకోండి. ఓకే, దిస్ ఇస్ ద టీ కోడ్. ఇప్పుడు దీని నుంచి నేను ఇంకొక టీ కోడ్లోకి వెళ్ళాలి. దిస్ ఇస్ ద F-02 పోస్టింగ్. ఇప్పుడు ఇలా కాకుండా నేను డాక్యుమెంట్ డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నా. ఐ వాంట్ టు డిస్ప్లే ద డాక్యుమెంట్. ఏదైతే నేను పోస్ట్ చేశానో ఆ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని డిస్ప్లే చేయడానికి ఇంకొక టీ కోడ్ అనేది ఉంది. అది FB03 అని అనుకుందాం. దిస్ ఇస్ అనదర్ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ కోడ్. ఇప్పుడు ఆ టీ కోడ్లోకి నేను వెళ్ళాలి అని అంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు FB03 అని ఎంటర్ చేస్తే దాంట్లోకి మీరు వెళ్ళలేరు. ఎన్నిసార్లు ఎంటర్ చేసినా కూడా మీరు దాంట్లోకి వెళ్ళలేరు. చూడండి, కావాలంటే మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇస్ ఇట్ వర్కింగ్? ఇస్ ఇట్ వర్కింగ్? నో. అదే ఇప్పుడు నేను ఈ టీ కోడ్ నుంచి దీన్ని క్యాన్సిల్ చేసి హోమ్కి వెళ్తా. ఐ విల్ గో హోమ్. దిస్ ఈస్ ద హోమ్ ప్లేస్. ఇగోండి, దిస్ ఈస్ ద హోమ్ ప్లేస్. నేను ఇప్పుడు అదే పర్టికులర్ టీ కోడ్ని ఇప్పుడు ఎంటర్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వర్క్ అయిందా? నాకు వర్క్ అయిందా? మరి ఇందాకలా ఎందుకు వర్క్ అవ్వలేదు నాకు? ఎందుకు అనంటే వీఆర్ ఇన్ సమ్ అదర్ అప్లికేషన్. ఇంకొక టీ కోడ్లో మనం ఉన్నాం. ఆ టీ కోడ్ నుంచి ఇంకొక టీ కోడ్లోకి మనం వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం హోమ్కి రావాలి, ఆ తర్వాత మనం ఆ టీ కోడ్ని యాక్సెస్ చేయాలి. సో ప్రతి ఒక్క దానికి మనం ఇలా కంప్లీట్గా బ్యాక్ వచ్చి తర్వాత మనకు కావాల్సిన టీ కోడ్ని ఎంటర్ చేయడం అంటే టైం పడుతుంది కదా, రైట్? సో అలాంటి దానికోసం ఏంటి అని అంటే ఏదైనా ఒక టీ కోడ్కి ముందు మనం \n అనేది ఇచ్చి ఆ తర్వాత మీరు టీ కోడ్ ఎంటర్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ టీ కోడ్కి డైరెక్ట్గా మీరు వెళ్ళిపోతారు. చూడండి, ఎర్రర్ రాలేదు మనకి, అవునా? ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక టీ కోడ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు అగైన్ F-02లోకి వెళ్దాం అనుకుంటున్నా. ఈ ఎంటర్ చేస్తే చూడండి వెళ్ళట్లేదు. అక్కడికి పోతుందా? లేదు కదా. అదే \n F-02 యూజ్ చేశారనుకోండి, చూడండి వెళ్ళిపోయింది. అంటే \n అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ షార్ట్ కట్ కీ టు గో హోమ్. అంటే మనం దానికి ఒక కమాండ్ ఇస్తున్నాం. హోమ్కి వెళ్ళి తర్వాత అంటే లైక్ ఈజీ యాక్సెస్ దగ్గరికి వెళ్ళి తర్వాత నాకు కావాల్సిన టీ కోడ్లోకి వెళ్ళు అని చెప్పి మనం ఒకటేసారి \n అండ్ మనకు కావాల్సిన టీ కోడ్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి అది వెళ్ళిపోతుంది. ఆ పర్టికులర్ అంటే ఒక టీ కోడ్లో ఉన్నది అప్పుడు ఇంకొక టీ కోడ్లోకి మనం వెళ్ళాలి అంటే వి విల్ యూస్ \n. అండర్స్టూడ్? అర్థమైందా ఇది? Yes, sir. అండ్ ఆల్సో మీకు రియల్ టైమ్ సినారియోలో మీరు ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తున్నారు. ఓకే, మీ మేనేజర్ నుంచి ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది, ఈ ఎంట్రీ అర్జెంటుగా పోస్ట్ చేయండి, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్ అని. బట్ మీకు అలాంటి రిక్వెస్ట్ వచ్చిన టైంలో మీరు ఆల్రెడీ వేరే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? వాట్ విల్ యూ డూ? \n చేసి అంటే దాన్ని క్యాన్సిల్ చేసి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేస్తానంటున్నారు, అవునా? yes, sir. బట్ Hold మీరు చేయొచ్చు కదా. మీరు ఏదైతే ఉందో అది ఒక 20 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని అనుకుందాం. ఒక 20 ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు పోస్ట్ చేస్తున్నారు అని అనుకుందాం. ఇప్పుడు ఆ 20 ట్రాన్సాక్షన్స్లో మీరు ఒక 10 ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ చేసేసారు. ఒక 10 ట్రాన్సాక్షన్స్
రికార్డ్ చేశారు. రికార్డ్ చేయడం మీన్స్ ఎంటర్ చేసేసారు. రిమైనింగ్ 10 ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసేటప్పుడు మీ మేనేజర్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు అగైన్ మనం రికార్డ్ చేసిన మళ్ళీ 10 ట్రాన్సాక్షన్ మళ్ళీ ఎంటర్ చేయాలా మనం? అవునా? Yes. Yes. టైం పడుతుంది కదా. బట్ స్టిల్ మీరు ఏం చేస్తారు? రివర్స్ ఆటో రివర్స్. అవి ఇంకా పోస్ట్ Holding అవ్వలేదు. document జస్ట్ option ఉంది రికార్డింగ్ కదా. చేస్తున్నారు అంతే. హోల్డింగ్ Start డాక్యుమెంట్ చేస్తాం. ఆప్షన్ ఉంది. యా డిలీట్ చేస్తాం. ఒకటి Parking డిలీట్ document. అన్నా చేసి ఆ రిక్వెస్ట్ ని మనం కంప్లీట్ చేయాలి. రైట్? Yes. కానీ యు డోంట్ నీడ్ టు డూ దట్. ఎందుకు అనంటే ఇలాంటి స్క్రీన్ ఇంకొకటి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ F-02 అనే దాన్ని నేను యూజ్ చేసా ఆ టీ కోడ్. ఇప్పుడు ఈ పర్టికులర్ టీ కోడ్ లో నేనున్నా. ఓకే, ఇప్పుడు మా మేనేజర్ నుంచి సమ్ అదర్ రిక్వెస్ట్ వచ్చింది టు పోస్ట్ ద డాక్యుమెంట్. ఇప్పుడు నేను దీన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ఐ విల్ క్రియేట్ ద న్యూ SAP స్క్రీన్. అర్థమైందా? టోటల్ 6 స్క్రీన్స్ చేసుకోవచ్చు కదా అట్లా? అలాగా? ఎస్. ఇక్కడ చూడండి, న్యూ GUI విండోస్ అని ఉందా? ఇక్కడ లాస్ట్ నుంచి 4th వన్ కనిపిస్తుందా? దిస్ ఇస్ ద వన్. లాస్ట్ నుంచి 4th వన్ అంటే ఇది కనిపిస్తుందా? Yes, sir. దీన్ని మీరు క్లిక్ చేస్తే ఒక న్యూ స్క్రీన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇదిగోండి. ఇప్పుడు మీరు FB03లోకి వెళ్ళిపోవచ్చు. అంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్ని మీరు ప్రాసెస్ చేయొచ్చు. ఇంకొక న్యూ SAP స్క్రీన్ క్రియేట్ చేయొచ్చు. ఇంకేదన్నా ఇన్వాయిస్ అనేది మీరు ప్రాసెస్ చేయొచ్చు. అంటే ఇలా మీరు ఒక 6 స్క్రీన్స్ వరకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 6 స్క్రీన్లు. 6 తర్వాత మీరు క్రియేట్ చేయాలనుకోండి, ఇదిగోండి, మాక్సిమం నెంబర్ ఆఫ్ SAP GUI స్క్రీన్ సెషన్స్ రీచ్డ్. మాక్సిమం సెషన్స్ అనేవి రీచ్ అయిపోయాయి అని. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే యూ విల్ సీ ద సెషన్స్ 1 2 3 4 5 6 టోటల్ 6 ఉన్నాయి చూడండి. ఉన్నాయా? అవునా కదా? Yes, sir. సో ఇలా 6 స్క్రీన్స్ లో మీరు 6 డిఫరెంట్ వర్క్స్ మీరు చేయొచ్చు. 6 స్క్రీన్ లో 6 డిఫరెంట్ వర్క్స్ అనేది మీరు చేయొచ్చు అన్నమాట. అర్థమైందా? గాట్ ఇట్? సో లాస్ట్ లో వచ్చేసరికి మీకు వన్ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ చేసుకోవడానికి, అంటే మీకు ఫోంట్ స్టైల్ ఏదన్నా చేంజ్ చేయడం కానీ, లేదంటే థీమ్స్ ఏమన్నా చేంజ్ చేయాలన్నా, కలర్ ఏదన్నా చేంజ్ చేయాలన్నా, అలాంటి థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చేంజెస్ చేయొచ్చు ఇక్కడ ఈ కస్టమైజ్ లేఅవుట్లో. ఓకే, అండ్ ఆల్సో పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, హెల్ప్, సిస్టమ్స్, ఎన్విరాన్మెంట్, సెట్టింగ్, ఎక్స్ట్రా, గో టు, ఎడిట్, డాక్యుమెంట్, ఇవన్నీ కూడా మనము ఇన్ ఫ్యూచర్లో ఒక్కొక్క ఎంట్రీ ప్రాసెస్ చేసేటప్పుడు ఒక్కొక్కటి మనకి రిక్వైర్డ్ అవుతుంది. సో అప్పుడు వీటి ఇంపార్టెన్స్ అనేది మీకు తెలుస్తుంది. అర్థమైందా? అండ్ అదే విధంగా మీకు ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ అనేవి మనకి ఇన్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే థింగ్స్ కదా, డెబిట్ అండ్ క్రెడిట్ అనేది. రైట్? Yes, sir. మనము SAPలో డెబిట్ అండ్ క్రెడిట్ అనేది మనం రికార్డ్ చేయం. అంటే డెబిట్, క్రెడిట్ అని ఈ కైండ్ ఆఫ్ వేలో వర్డ్స్ రికార్డ్ చేయం. డెబిట్ కి, క్రెడిట్ కి మనకి కొన్ని పోస్టింగ్ కీస్ అనేవి ఉంటాయి. పోస్టింగ్ కీస్ అని అంటాం. ఎస్, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ పోస్టింగ్ కీస్. పోస్టింగ్ కీస్ అంటే ఇట్స్ ఎ రిప్రజెంటింగ్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. అర్థమైందా? పోస్టింగ్ కి 40 అని అంటే అది డెబిట్ అని అర్థం, డెబిట్ అని అర్థం. పోస్టింగ్ కి 50 అని అంటే అది క్రెడిట్ అని అర్థం. అర్థమైందా? పోస్టింగ్ కి 40 అని అంటే డెబిట్ అని అర్థం, పోస్టింగ్ కి 50 అంటే క్రెడిట్ అని అర్థం. ఇది SAP పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు డిఫైన్ చేసిన పోస్టింగ్ కీస్ అని అర్థం. ఓకే, సో మీకు ఇంకా చెప్పాలి అంటే ఇదిగోండి, ఇక్కడ PSTKY అని ఉందా? రైట్, PSTKY అని చెప్పి, అవునా? సో ఇక్కడ ఏముంది? 40 అంటే డెబిట్ అని అర్థం. మీరు ఈ పక్కనే ఉన్న ఒక సెర్చ్ ఆప్షన్ ఉందా? ఆ సెర్చ్ ఆప్షన్ ఆర్ డ్రాప్ డౌన్ లోకి వెళ్తే యూ విల్ సీ ద నెంబర్ ఆఫ్ పోస్టింగ్ కీస్. C అంటే కస్టమర్ అకౌంట్స్ అని అర్థం, అకౌంట్స్ రిసీవబుల్ అని అర్థం. V అంటే
వి అంటే వెండార్ అకౌంట్స్ అని అర్థం. జి అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అని అర్థం. ఏ అంటే అసెట్ అకౌంట్స్ అని అర్థం. ఎం అంటే మెటీరియల్ అకౌంట్స్ అని అర్థం. ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్. ఓకే. సో ఇక్కడ మీకు ఇక్కడ డి/సి అనే ప్లేస్లో సి అంటే క్రెడిట్, డి అంటే డెబిట్. ఇవి మనం ఆబ్వియస్లీ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇంకా ఇన్ డెప్త్గా ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను జస్ట్ ఐఎమ్ గివింగ్ ద అవేర్నెస్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్. ఓకే. సో ఎస్ఏపి అనేది లైక్ బేసిక్ వన్ ఇది. సో ఇందులో మనం ఏ పర్టికులర్ ఆప్షన్ యూజ్ చేయాలి ఏంటి అనేది మనం ఇన్ ఫ్యూచర్ క్లాసెస్లో మనం చూస్తాం. ఈ రోజు చెప్పుకున్న టాపిక్ గురించి అర్థమైందా మీకు? ఏ డౌట్ లేకుండా? అర్థమైంది సార్. Yes, sir. ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ కూడా మీకు ఏమి ఎండ్ యూజర్లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడగరండి. సో జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం నేను మీకు చెప్పాను. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ అంటే లైక్ కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది అని అనుకుంటే యూ జస్ట్ లీవ్ ఇట్. సో నాట్ ఎ ప్రాబ్లం. ఫర్ నాలెడ్జ్ లెర్నింగ్ లైక్ లెర్నింగ్ పర్పస్ కోసం చెప్పింది ఇది. సో ఇది దీని రిలేటెడ్ ఎవరు కూడా క్వశ్చన్స్ అడగరు. డోంట్ వరీ. ఓకే. సో బట్ మనం ఎస్ఏపి గురించి లైక్ జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ అది. మనం వన్స్ లైక్ ఇన్ రియల్ టైమ్ సినారియోలో ఎస్ఏపిలో పోస్టింగ్స్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎస్ఏపిని మనం లైక్ ఏ పర్టికులర్ ఆప్షన్ మనం యూజ్ చేయాలి, ఏ టీ కోడ్ యూజ్ చేయాలి అనేది అర్థమవుతుందా? నేను మీకు చెప్తాను ఎప్పుడు మీరు ఎస్ఏపి సర్వర్ తీసుకోవాలి అనేది, అప్పుడు తీసుకోండి. ఓకే. Yes, sir. సో అండ్ ఆల్సో కొంత అకౌంటింగ్ బేసిక్స్ గురించి కూడా అంటే లైక్ ఈ ఎస్ఏపిలోకి వెళ్ళడానికి ముందు కొంత అకౌంటింగ్ బేసిక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. అంటే లైక్ అబౌట్ గోల్డెన్ రూల్స్ అండ్ ఒక ఎంట్రీ ఏ విధంగా పోస్ట్ చేస్తాం. సో వీటన్నిటి గురించి ఒకసారి బ్రీఫ్గా వెళ్ళాక దెన్ వి విల్ ఎంటర్ ఇన్ టు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. అప్పుడు మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది. ఎనీ డౌట్స్ till now what we are discussed and out of the box మీకు ఇంకేదన్నా వేరే అదర్ థింగ్స్ మీద ఏదైనా డౌట్ ఉందా? ఏదైనా అడగండి.